మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం అధికంగా ఉంది. అటు భద్రాచలంలోనూ గోదావరిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. తాజాగా గోదావరి నీటి మట్టం 27.4 అడుగులకు చేరింది. భారీ వర్షాలకు పలు జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 6,250 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,065 అడుగులుగా ఉంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వారం క్రితంగా 15 టీఎంసీల నీరు నిలువుండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రవాహంతో ప్రాజెక్టు నీటి మట్టం 23 టీఎంసీలకు చేరింది. శుక్రవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 4 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 51,320 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అంటే 80.05 టీఎంసీల అడుగులు కాగా ప్రస్తుతం 1,070 అడుగులు అంటే 24.052 టీఎంసీల నీరు నిలువుంది. గతేడాది ఇదే సమయానికి 1,075 అడుగులు అంటే 32.897 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 330, ఆవిరి రూపంలో 220, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో అవుతోందని అధికారులు తెలిపారు. అయితే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎస్ఆర్ఎస్పీ నది పరివాహిక ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని జిల్లా అదనపు కలెక్టర్ భుజంగరావు అలాగే మత్స్యశాఖ అధికారి బి నాగులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదొస్తోందని, ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో చేపల వేట కొనసాగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి చేపల వేటకు వెళ్లకూడదని కోరారు. అయితే మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జూరాల ఇన్ఫ్లో 91,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 81,695 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుత నీటి మట్టం 317.35 మీటర్లుగా కొనసాగుతోంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.371 టీఎంసీలుగా నమోదైంది. భారీ వరద నేపథ్యంలో ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే అటు నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోని వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోని 3,935 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 1,405 అడుగులు, కెపాసిటీ 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,395.83 అడుగులు 7.146 టీఎంసీలుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజు 4.622 టీఎంసీలు 1,391.30 అడుగులుగా ఉంది. అలాగే సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. అయితే ఇన్ఫ్లో 517 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 470 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 4.249 టీఎంసీలుగా నమోదైంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ 2, 3 బొగ్గు గనుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో 2 రోజులుగా గనుల్లో 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణికి 4 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు వైపు చెబుతున్నారు. ఇక వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ పరిగి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మద్గుల్ చెట్టంపల్లి వద్ద
రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించినటువంటి సిచ్యువేషన్ అక్కడ. ఇక తాత్కాలిక బ్రిడ్జ్ పై నుంచి మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి పునరుద్ధరణ పనులు చేపట్టారు. పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై వాహనాలను తాత్కాలికంగా మన్నెగూడ మీదుగా దారి మళ్లించారు. ఇటు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు అధికారులు కూడా విజ్ఞప్తి చేశారు. ఇటు నదులు, వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతుండడంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాగుల ఉధృతి తీవ్ర స్థాయికి చేరి ప్రాజెక్టులు నిండు కుండలా మారగా వేలాది ఎకరాల్లో వర్షపు నీరు చేరి పంట పొలాలంతా కూడా జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8:90 వరకు కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలమెల మండలం సర్వాయిపేటలో అత్యధికంగా 19.6 సెంటీమీటర్లు, సారంగపూర్ జగిత్యాలలో 19.5, ఇదే జిల్లా సిరికొండలో 18.2, గుల్లకోటలో 17.5, వెల్గటూరులో 16.6, లింగాపూర్లో 14.5, పెద్దపల్లి కమాన్పూర్ లో 14.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక బుధవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా పలు చోట్ల భారీగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కూడా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 15.2 సెంటీమీటర్లు, బాజడిలో 14 సెంటీమీటర్స్, వెంకటాపురంలో 11.9 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. ఇటు ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఖమ్మం, వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాగుల ప్రవాహం తీవ్ర రూపం దాల్చింది. కాడెం, హల్దీ, రాళ్లవాగు పొంగి పొర్లుతున్న పలు వాగుల ప్రవాహంతో లో లెవెల్ వంతెనలు, కాజ్వేల పై నుంచి వరద నీరు పారుతోంది. దీనివల్ల పలు జిల్లాలో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్ల కోతకు గురి కావడంతో జాతీయ రాష్ట్ర రహదారులపై గంటల తరబడి రవాణా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలు చోట్ల వాగులు దాటేందుకు ప్రయత్నించిన సమయంలో ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇటు ముసురు వర్షాలు, హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల అత్యధికంగా నష్టపోయింది గంగపుత్రులైన రైతులే. ఇటీవలే నాట్లు వేసిన వేలాది ఎకరాల వరి చేలు, ఎదుగుతున్న పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు ముంపునకు గురయ్యాయి. వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో ఒండ్రు మట్టి, ఇసుక మేటలు వేసి చేలు రూపురేఖలు మారిపోయాయి. సాగునీటి ప్రవాహం చేలలో నిలిచిపోవడంతో వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉందని, వేల రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, కడెం, జూరాల, తుంగభద్ర తదితర ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో నదీ పరివాహక లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఆరెంజ్, ఎల్లో, రెడ్ అలర్టులు జారీ చేశారు. బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తెచ్చారు. పొంగి పొర్లుతున్న వాగులు, కల్వర్టులు, స్రవంతులను దాటేందుకు ఎవరూ సాహసించవద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ఇంకా కూడా వరద ప్రవాహం కొనసాగుతూనే వస్తుంది. సో మొత్తానికైతే ప్రాజెక్ట్ లోకి 40,380 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులుగా ఉండింది. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1071.20 అడుగులుగా కనిపిస్తోంది. అలాగే నీటి నిల్వ సామర్థ్యం కనుక చూస్తే 80.5 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 25.353 టీఎంసీలుగా కనిపిస్తోంది. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ నిండి కుండలా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వరద ప్రవాహం ఎక్కడ చూసినా కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఒక 2 మంత్స్ క్రితం కనుక చూసుకుంటే, 1 మంత్ బ్యాక్ కనుక కూడా చూసుకుంటే వర్షాలు లేక రైతులందరూ కూడా అల్లాడిపోయినటువంటి సిచ్యువేషన్ ని మనం చూసాం. హఠాత్తుగా ఈ కొద్ది రోజుల్లో మాత్రమే వర్షాలు మెండుగా కురిశాయి. ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా కనిపిస్తున్నాయి.
వరద ప్రవాహం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఓవైపు రైతన్నలు కూడా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్, ఇన్ని రోజులు నీళ్లు లేక రైతులందరూ కూడా వర్షంకై ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ ఇన్ని రోజులు ఉంటే ఇప్పుడు పంట స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇటు మిరప కానీ మొక్కజొన్న పొత్తులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా నీరు పొలాలలో చేరడం వల్ల వాటికి కూడా ఇబ్బందులు ఏర్పడినటువంటి సిచ్యువేషన్. అంటే ఎటో చూసిన వర్షం రాకపోయినా రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షం ఎక్కువగా వచ్చినా కూడా రైతులకే ఇబ్బంది కనిపిస్తుంది. వైపు ఎవరైతే వేటకు వెళ్తుంటారో మత్స్యకారులు వాళ్ళని కూడా ఈ వర్షాల కారణంగా కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలన్నీ గట్టిగా పడుతున్నాయి. సో ఎక్కడ చూసినా కూడా ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనా రైతులకు మాత్రం ఈ అతి వర్షం వల్ల కూడా రైతులు పంట పొలాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో.